ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. మీనా కొప్పుల ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే రెసిపీ సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్. అసలు చేయడం రాదు అన్న వాళ్ళు కూడా ఈ టెక్నిక్తో ఫ్రూట్ కస్టర్డ్ ఎంతో ఈజీగా చేయొచ్చు అండ్ ఎంతో హెల్తీ కూడా. ఈ సమ్మర్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ స్టవ్ మీద పెట్టుకొని 1 లీటర్ మిల్క్ యాడ్ చేయాలి అండి. ఇప్పుడు 1 కప్ షుగర్ యాడ్ చేయాలి. 2 ఇలాచీ వేసుకోవాలి. మిల్క్ బాయిల్ అయ్యేలోపు మనం కస్టర్డ్ ప్రిపేర్ చేసుకుందామండి. చూడండి, కస్టర్డ్ పౌడర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. ఒక బౌల్ తీసుకొని కస్టర్డ్ పౌడర్ ఒక 3 స్పూన్స్ వేసుకోవాలి. అందులో 2 టైప్స్ చేసుకోవచ్చండి. కస్టర్డ్ అనేది వాటర్తో చేసుకోవచ్చు, మిల్క్తో చేసుకోవచ్చు. మిల్క్తో చేస్తే ఏంటంటే అది థిక్నెస్ అనేది బాగా వస్తుంది. వాటర్తో చేస్తే లిక్విడ్ లాగా మనకు జ్యూసీగా కావాలంటే అలా చేసుకోవచ్చు. నేను వాటర్ యాడ్ చేసి ఇప్పుడు చూపిస్తాను ఎలా చేయాలో చూడండి. ఒక బౌల్లో 3 స్పూన్స్ కస్టర్డ్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేయాలి. కస్టర్డ్ అనేది ఉండలు అనేది లేకుండా బాగా కలుపుకోవాలి. కస్టర్డ్ అనేది మనకి రెడీ అయ్యిందండి. ఇప్పుడు బాయిల్ అవుతున్న మిల్క్లో మనం కస్టర్డ్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ కస్టర్డ్ ప్రిపేర్ చేసి రెడీగా ఉంది కదండి. కస్టర్డ్ తీసుకొని కొద్దిగా కస్టర్డ్ అనేది మిల్క్లో యాడ్ చేయాలండి. యాడ్ చేసేటప్పుడు ఇమీడియట్గా కలుపుకోవాలండి, లేకపోతే ఉండలు కడుతుంది. ఉండలు లేకుండా బాగా కలపాలి. ఇది మెయిన్ ప్రాసెస్. కస్టర్డ్లో జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ బాయిల్ చేయాలండి. థిక్నెస్ వచ్చే వరకు. థిక్నెస్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 3 అవర్స్ కూల్ అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. కస్టర్డ్ కూల్ అయ్యేలోపు ఫ్రూట్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలండి. నేను 3 ఐటమ్స్ తీసుకున్నానండి. దానిమ్మ గింజలు, యాపిల్, గ్రేప్స్ తీసుకున్నాను. మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలి అంటే ఫ్రూట్స్ తీసుకోవచ్చు. బనానా, డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఇది చాలా హెల్తీ అండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోవాలి. కస్టర్డ్లో యాడ్ చేసుకున్నాక ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పెట్టుకొని కూల్గా కస్టర్డ్ ఫ్రూట్ తినేసేయండి. చాలా టేస్టీగా, హెల్తీగా ఉంటుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.